మనసారా హాయిగా నవ్వగలగడం, ఆహారాన్ని నమిలి తినగలగడం శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దంతా చిగుర్ల సమస్యలున్న వాళ్ళు సరిగ్గా నమలలేక ఈ రెండింటికి దూరం అవుతుంటారు, స్ట్రెస్ లెవెల్స్ కి గురవుతూ ఉంటారు, శారీరక సమస్యలకి గురవుతూ ఉంటారు. మరి అసలు చిగుర్ల దంత సమస్యలకు ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటిలో వచ్చిన కొత్తదనాలేంటి, వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమె మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. దంతా చిగుర్ల సమస్యలు ఉన్నాయంటే కొంచెం సోషలైజ్ అవ్వడానికి వెనకాడుతూ ఉంటారండి. డెఫినెట్ గా అంటే దంతాల మధ్య గ్యాప్స్ ఉన్నా, ఎత్తున్నా, లేకపోతే రంగు మారినా గానీ, లేకపోతే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అంటారు? డెఫినెట్ గా నోట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు అందమైన చిరునవ్వు లేకపోయినా, నోట్లోంచి దుర్వాసన వస్తున్నా, రంగు మారిపోయిన పళ్ళున్నా, ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సందులున్నా, ఇలాంటి సమస్యలు అన్నిటిలో కూడా మనిషికి ఏంటంటే ఆత్మవిశ్వాసం, సైకలాజికల్లీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి అంటే డెఫినెట్ గా మనం మాట్లాడేటప్పుడు మన పలు వరుస ఎక్స్పోజర్ ఉంటుంది. సో అందమైన చిరునవ్వు ఉండాలి. సింపుల్ యాజ్ దట్. ఒక ఫోటోకి ఫోజ్ ఇవ్వాలన్నా కూడా చాలా మంది చూడండి పెదాలు బిగపెట్టిస్తారు, కొంతమంది ఇలా చేయి అడ్డం పెట్టుకుంటారు, కొంతమంది మాట్లాడేటప్పుడు వెనక్కి తగ్గి మాట్లాడతారు. ఇవన్నీ కూడా డెఫినెట్ గా మన టీత్ సెట్ సరిగా, చిరునవ్వు సరిగా లేకపోవడం వల్ల జరుగుతాయని డెఫినెట్ గా చెప్పొచ్చు. రెండోది, ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నోటి దుర్వాసన. చాలా మంది యువతలో ఇప్పుడు నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. నోటి దుర్వాసన ఉన్నప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చెప్పాలి అనుకునే దాని మీద కన్నా నోట్లోంచి స్మెల్ వస్తుంది, ఎదుటి మనిషికి ఇబ్బంది, దీనివల్ల బ్యాడ్ ఇంప్రెషన్ ఏమైనా వస్తుందేమో, మనం అనుకున్న పని జరగదేమో అనే ఆలోచన ఎక్కువగా ఉండి వాళ్ళు పూర్తి స్థాయి వర్క్ చేయలేకపోతున్నారు. కానీ ఈ రెండు సమస్యల్ని సాల్వ్ చేసుకోవడం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో చాలా సింపుల్. స్మైల్ కి సంబంధించి, చిరునవ్వుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళకన్నా ఎలాంటి సమస్యలున్నా మనం దాన్ని మార్చి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వుని పర్మనెంట్ గా ఇవ్వచ్చు. రెండోది, నోటి దుర్వాసన. నోటి దుర్వాసన చికిత్సలు కేవలం 20 నిమిషాలు మాత్రమే. ఎవరైనా నోరు దుర్వాసన వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వస్తే వెంటనే ఆ సమస్యని సాల్వ్ చేసి మీకు ఫ్రెష్ బ్రీత్ ఇవ్వచ్చు. అలా కాకుండా మీ అంతటి మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది పేషెంట్లను చూస్తాను నేను, చూయింగ్ గమ్ నమలడం, బ్రషింగ్ 4-5 సార్లు చేసుకోవడం, లేకపోతే వెనక్కి తగ్గడం, మౌత్ వాష్లు వాడడం లాంటివి చేస్తారు. అలాంటివి చేసినా కూడా సమస్యలు సాల్వ్ కావు. ఒక డాక్టర్ హెల్ప్ తీసుకుంటే ఈ సమస్యలు సాల్వ్ చేయడం చాలా ఈజీ. శ్రీనివాస్ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో. ఓకే, అంటే సోషలైజ్ అవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం దంతాలు సరిగ్గా లేకపోతే మాటలు కూడా సరిగ్గా రాకపోవడం, సరిగ్గా నమిలి తినలేకపోవడం కూడా జరుగుతుంది కదండి. అంటే దీనివల్ల కొంచెం శారీరకంగా ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు? డెఫినెట్ గా ఎస్ అండి. ఇప్పుడు మనం మంచి హెల్త్ మెయింటైన్ అవ్వాలి అంటే ఆహారం తినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నోట్లో కొంతమందికి పళ్ళుండవు, దంతాలు లేవనుకుందాం, వెనక దంతాలు. సో ఎప్పుడైతే దంతాలు ఉండవో వాళ్ళు మంచి ఆహారం తినలేం. చాలా మందిని చూస్తాం, మనం ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయగానే వాళ్ళు వద్దని రిజెక్ట్ చేస్తుంటారు. అంటే ఇష్టం లేక డెఫినెట్ గా కాదు, అంటే నమిలి తినలేక వద్దంటారు. ఎప్పుడైనా కూడా మన పళ్ళు, మన శాశ్వత దంతాలు పోగొట్టుకునే సమస్యలు ఏముంటాయి? పిప్పి పళ్ళ వల్ల పోతాయి, చిగుళ్ళ వ్యాధుల వల్ల పోతాయి, యాక్సిడెంట్స్ వల్ల పోతాయి. అయిపోయిన వెంటనే రీప్లేస్ చేసుకోవాలి అని వాళ్ళకి తెలిసినా పర్వాలేదులే, ఈ పళ్ళు లేకపోతే ఈ పళ్ళతోనే నమిలి తింటామో అన్న ఆలోచనతో రీప్లేస్ చేసుకోవట్లేదు. అలా చేసుకోకపోవడం వల్ల మంచి ఆహారం తినలేరు. క్రమేపీ వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా మారిపోతాయంటే మెత్తగా ఉడకబెట్టిన రైస్ తినడం, ఉప్మా తినడం, జావలా ఉండడం, ఎక్కువ లిక్విడ్స్ మీద ఆధారపడడం లాగా వాళ్ళ డైట్ ఆల్టర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా డైట్ ఆల్టర్ అయిపోయిందో స్లోగా మన జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు రావడం, ఫైనల్లీ మన ఫేస్ అంతా కూడా ఆల్టర్ అయిపోయి మనకున్న వయసు కన్నా పెద్దగా అనిపించడం, ఇక్కడ కళ్ళ దగ్గర, దవడల దగ్గర, ఈ పెదవుల దగ్గర అంతా ముడతలు వచ్చేసి చాలా ఏజ్డ్ గా కనిపించి బాగా మనం పెద్ద వయసు ఉన్న వాళ్ళ కనపడడం జరుగుతూ ఉంటది. సో నోట్లో పళ్ళు లేకపోతే రీప్లేస్ చేసుకోవడం కేవలం 2 సిట్టింగ్స్ మాత్రమే. చాలా న్యాచురల్ గా రీప్లేస్ చేయగలుగుతాము. మనం పెట్టే ఆర్టిఫిషియల్ టీత్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు పూర్తిగా అన్ని రకాల ఆహారాలు నమిలి తినడానికి ఉపయోగపడతాయి. అలాగే మీరు నోరు తెరిచి ఎవరికైనా చూపెట్టినా అవి న్యాచురల్ పళ్ళ, పెట్టుడు పళ్ళని ఎవరు గుర్తించలేనంత న్యాచురల్ గా పెట్టగలుగుతున్నాం. సో పళ్ళు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోండి. ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్ గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. మీకు పళ్ళు కూడా కేవలం 2 సిట్టింగ్స్ లో పెట్టేయడం సాధ్యపడుతుంది. కడప నుంచి స్వరూప గారు. స్వరూప గారు, హలో. హలో స్వరూప గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి 11 months 25 days అండి. 11 months.
11 నెలల వయసు. ఓకే. బాబుకి ఇంకా పళ్ళు రాలేదండి. ఏం పర్లేదమ్మా, పిల్లలకి జనరల్ గా 6 నుంచి 8 నెలల మధ్యలో కింద పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. 11 నెలలు అంటే కొంచెం లేట్ అవుతా ఉంది. ఒక్కొక్కరికి పిల్లలకి కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇబ్బంది పడకండి, కొంచెం వెయిట్ చేయండి. 1 సంవత్సరం దాటిన తర్వాత కూడా పళ్ళు రాకపోతే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకురండి. కడపలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. సంవత్సరం దాటిన తర్వాత తీసుకొస్తే ఒక ఎక్స్రే ఉంటుంది. ఆ ఎక్స్రే తీసి చూస్తే లోపల పళ్ళు అసలు ఫామ్ అయినాయా అవ్వలేదా, బయటికి రావడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటుందని అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఇంకా చాలా చిన్న బిడ్డ కదా, ఇప్పుడు ఏం వద్దు, జస్ట్ వెయిట్ చేయండి అంతే. ఏమైనా కాల్షియం అది డిఫిషియన్సీ ఉందేమో, మీరు పాలు అవి సరిగా ఇవ్వట్లేదేమో కొంచెం చెక్ చేసుకుని ఆ డిఫిషియన్సీ ఏదైనా ఉంటే మల్టీవిటమిన్ సిరప్ లాంటిది ఇవ్వండి, బాబు నార్మల్ అయిపోతాడు. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు హలో. శ్రీనివాస్ గారు, అసలు పిల్లలకి దంతా చిగుర్ల సమస్యలు ఎలా ఉంటాయి? పిల్లల్లో కూడా కొంతమందికి బ్యాడ్ బ్రీత్ ఉంటుందండి. అంటే వాళ్ళకు కూడా నోటి దుర్వాసనకి ఎందుకు కారణాలు ఏంటి, ఎలాంటి అంటే పిప్పి పళ్ళేనా, ఇంకే అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా రిఫ్లెక్ట్ అవ్వచ్చా? డెఫినెట్గా ఎస్. ఇప్పుడు చిన్న బిడ్డల్లో ఇప్పుడు నోటి దుర్వాసన ఇందాక పెద్దవాళ్ళు అనుకున్నాం. పెద్దవాళ్ళలో నోటి దుర్వాసన రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే చిగుళ్ళలో వ్యాధులు కానీ, పళ్ళు సరిగ్గా తూముకోపోవడం కానీ, పళ్ళల్లో రంధ్రాలు కానీ, రకరకాల రీజన్స్ వల్ల నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల పెద్దవాళ్ళకి నోటి దుర్వాసన వస్తుంది. కానీ చిన్న బిడ్డల్లో నోరు దుర్వాసన వస్తుందంటే 100% పళ్ళు సరిగా తోముకోపోవడమే అని నేనైతే పర్సనల్లీ చెప్తాను. పేరెంట్స్ ఎవరు జాగ్రత్తలు తీసుకోకపోయినా, పిల్లలకి బ్రష్ ఇచ్చి మీరే తోముకోండి అని వాళ్ళ మీద వదిలేసినా కూడా వాళ్ళు సరిగా బ్రష్ చేసుకోరు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాచి గారా పట్టేయడం వల్ల చిన్న బిడ్డల నోట్లో దుర్వాసన వస్తుంటది. సో అలాంటి సందర్భాల్లో మీ ఇంట్లో పిల్లలు ఎవరికైనా దుర్వాసన వస్తుంటే మీరు పర్సనల్లీ బ్రష్ చేయడానికి ట్రై చేయండి. అయినా కూడా తగ్గకపోతే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి పెద్దవాళ్ళకి చేసినట్టే పళ్ళు కడుగుతారు, క్లీనింగ్ చేస్తారు, వెంటనే నోటి దుర్వాసన ఆగిపోతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే జనరల్ గా పిల్లల పాల పళ్ళల్లో కానీ, శాశ్వత దంతాల్లో కానీ రంధ్రాలు పడి పళ్ళు నల్లగా మారిపోతాయి. అంటే ఇన్ఫెక్షన్ అవుతాయి. పుచ్చిపోయిన పళ్ళు అంటాం మనం. అవి ఉంటే కూడా నోరు దుర్వాసన వస్తుంది. ఆ పుచ్చిపోయిన పళ్ళు ఉంటే కూడా పిల్లలు సరిగా అన్నం తినరు, నిద్రపోరు, జ్వరం వస్తూ ఉంటది. ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ కాబట్టి. అలాంటి సందర్భాల్లో కూడా డాక్టర్ దగ్గర తీసుకొచ్చి దానికి తగిన ట్రీట్మెంట్ చేయించి వెంటనే వాటిని క్లోజ్ చేయించాలి. లేకపోతే వాళ్ళ ఆహారం తీసుకోరు కాబట్టి సరిగా ఎదుగుదల ఉండదు, తర్వాత నిద్రపోరు కాబట్టి హైట్ వెయిట్ రారు, ఐక్యూ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మూడోది, ఈ పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే కింద నుండే శాశ్వత దంతాలు సరిగా బయటికి రావు. సో పిల్లలకి ట్రీట్మెంట్స్ అవసరమే. పిల్లలకి ప్రత్యేకమైన స్పెషలిస్టులు చేస్తారు, పిల్లలకి ప్రత్యేకమైన మెటీరియల్స్ ఉంటాయి, పిల్లలకి ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. సో పిల్లల ట్రీట్మెంట్స్ అంటే భయపడకండి, చాలా ఈజీగా సింపుల్గా పెద్దవాళ్ళకన్నా ఈజీగా పిల్లలకి ట్రీట్మెంట్స్ చేయగలగం. గుంటూరు నుంచి రజనీ గారు. రజనీ గారు హలో. హలో రజనీ గారు చెప్పండి. హలో మేడం. మేడం నమస్తే అండి, మాది గుంటూరు. నమస్తే రజనీ, చెప్పండి. నా పళ్ళు గార్లు పడినట్టుగా ఉంటున్నాయి మేడం, ఎంత తోముతున్నా అలానే ఉంటున్నాయి. ఎప్పటి నుంచి అమ్మా ఇలా? మధ్యలోంచి ఈ మధ్య కాలం అయిందా, ముందు నుంచి ఉందా? ఈ మధ్య కాలం మేడం, ఈ మధ్య కాలంలోనే. ఓకే, ఎంత వయసు మీది? 23 అండి. రజనీ, కేవలం గార పాచి 22. ఫైన్. పచ్చగా ఉంటున్నాయండి అంతే. పళ్ళు క్లీన్ చేయించుకోగా రజనీ, కేవలం పాచి పట్టేసింది. పాచి అంటే మెత్తగా ఉండదండి. చాలా మందికి సమస్య ఉంటది, పసుపచ్చగా పళ్ళు సడన్ గా మారిపోతాయి, ముందంతా ఉండవు. అలా ఎందుకు మారిపోతున్నాయి చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకంటే పాచి అనేది ఫస్ట్ పల్చగా మెత్తగా సాఫ్ట్ గా పడుతుంది. మీరు సరిగా దాన్ని క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేస్తే ఒక 4-5 నెలలు అయ్యేసరికి అది గట్టి పడిపోయి పూర్తిగా ఎల్లో కలర్ లోకి, గ్రీన్ కలర్ లోకి, బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది. అలాంటప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా బ్రష్ తో దాన్ని క్లీన్ చేసుకోలేరు. డాక్టర్ గారు కడుగుతారు, దాన్ని స్కేలింగ్ అంటాము, క్లీనింగ్ అంటాము. చాలా సింపుల్ గా తీసేసి తర్వాత పాలిషింగ్ అనే దాన్ని చేస్తారు, మీ పళ్ళు నార్మల్ గా అయిపోతాయి. రజనీ, మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు కదా. గుంటూరులో పార్థ డెంటల్వి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి కొత్తపేటలో ఉంది, ఇంకోటి లక్ష్మీపురంలో ఉంది. అమ్మ ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఒకసారి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకో, పళ్ళు నార్మల్ గా అందంగా తెల్లగా మెరుస్తాయి. రాజా గారు కాల్ చేద్దామండి. రాజా గారు హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రాజా అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాకు లాస్ట్ 10 days బ్యాక్ విల్టమ్ టూత్ ఒకటి రిమూవ్ చేశారండి. అప్పటి నుంచి చాలా పెయిన్ వస్తుందండి. అసలు ఆ పెయిన్ కి వచ్చింది, సూచర్స్ కూడా వేశారనమాట. లాస్ట్ వీక్ నేను సూచర్స్ కూడా రిమూవ్ చేయించానండి. బట్ ప్రాబ్లం ఏంటంటే అండి, బాగా సెన్సిటివ్ అయిపోయింది. దాని ముందు పన్ను ఉన్న పన్ను కొంచెం పోస్చర్ మారిందండి. ఏం మారింది? ముందు పన్ను పోస్చర్ పొజిషన్ కొంచెం మారిందండి. పొజిషన్ సరే.
మీరు సిగరెట్ కాలుస్తారా అండి? డూ యూ స్మోక్? ఓకే, ఇప్పుడు ఈ జ్ఞానదంతాలు తీసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి డ్రై సాకెట్ కింద ఫామ్ అవుతుంది. ఆ డ్రై సాకెట్ కింద ఎందుకు అవుతుంది అంటే లోపల రక్తం గడ్డ కట్టి ఉన్నప్పుడు అది గడ్డలాగే ఉండాలి. మనం ఏ రీజన్ వల్లన్నా ఆ గడ్డని డిస్టర్బ్ చేస్తే ఆ రక్తం గూడు కట్టుకున్న ప్లేస్ని, అంటే కొంతమంది సిగరెట్లు కాల్చడం కానీ, నాలుక పెట్టడం కానీ, ఫుడ్ పార్టికల్స్ వెళ్ళిపోవడం కానీ, బ్రష్ చేసినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ, రకరకాల రీజన్స్ ఉంటాయి, మనం ప్రిడిక్ట్ చేయలేం దాన్ని. అలాంటి సందర్భాలలో అది మాన్పు పట్టకుండా డ్రై సాకెట్ అనే ఒక కొత్త పరిణామం మార్పు చెందుతుంది. అలా చెందినప్పుడు మనకి విపరీతమైన పెయిన్ రావడం, మంట పుట్టడం, నోరు తెరవలేకపోవడం, ఇక్కడ దవడల్లోకి రావడం, జ్వరం వచ్చినట్టు అవ్వడం లాంటివి జరుగుతుంది. కానీ భయపడద్దు, ఇవన్నీ కూడా నార్మల్ గా జరుగుతాయి. కాకపోతే ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. మీకు కొత్తగా యాంటీబయాటిక్స్ ఇస్తారు. రెండోది ఆ ప్లేస్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఒక ప్యాక్ పెడతారండి, యూజినాల్ ప్యాక్ అని, గాజులో ఒక మందు పెట్టేస్తారు. మీకు వెంటనే నొప్పి తగ్గిపోతుంది. డోంట్ వరీ సార్. ఒకసారి పార్థ డెంటల్ కి రండి. వైజాగ్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. రామా టాకీస్ ఎదురుగుండా ఒకటి ఉంది, ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఒకటి ఉంది. ఒకటి మీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే రండి, లేకపోతే మీరు ఏ డాక్టర్ గారి దగ్గర తీయించుకున్నారో అదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి దాని ప్రాబ్లం సాల్వ్ చేయమని అడగండి, వెంటనే సాల్వ్ చేస్తారు. డోంట్ వరీ. ముందు పన్ను పొజిషన్ మారింది అంటే అది ఈ పన్ను తీసినప్పుడు ఏమైనా ముందు పన్నుకి డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇది ఒక్కొక్కసారి పడుకుని ఉంటాయి జ్ఞానదంతాలు అనేవి. అది ఆల్రెడీ మీకు తెలియకపోవచ్చు వెనకాతల పన్ను ఉండడం వల్ల దీని పొజిషన్ మారింది అని. ఎప్పుడైతే ఈ పన్ను తీసేసామో అప్పుడు మీరు రియలైజ్ అవుతూ ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని మళ్ళీ అది కదలనంత వరకు మళ్ళీ దాన్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. లేదు మీకు ఇఫ్ యూ వాంట్ ఎనీ సెకండ్ ఒపీనియన్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్ గా పార్థ డెంటల్కి రండి, హెల్ప్ చేస్తాము. ఈ జ్ఞానదంతాలు అనేవి ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అవి 17 సంవత్సరాలు దాటిన తర్వాత ఆఖరణ మొలిచే పళ్ళు, వెనకాతల ఈ 2 పళ్ళు దంతాలు, పైన 2 దంతాలు అన్నిటికన్నా చివరన మొలుస్తూ ఉంటాయి. బాగా ఇబ్బంది పెట్టే సమస్య. చాలా మందిలో నొప్పితోని, బాధతోని, అక్కడంతా ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం నోరు దుర్వాసనతో, నోరు పెద్దగా తెరవలేక, కణతల్లోకి పెయిన్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అది మూల ప్రదేశం కాబట్టి ఇన్ఫెక్షన్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. ఆ పన్ను పాడవడమే కాకుండా దాని ముందర ఉండే పన్ను కూడా పాడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దానికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు, ఎందుకంటే అది పూర్తిగా వేస్ట్ టూత్. అవి మీరు నమిలి తినడానికి కానీ, మీ అపీరెన్స్ కానీ అసలు పనికి రావ పళ్ళు. మీకు అలా ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీయించేసుకోండి, పెద్ద ఇబ్బంది ఏ ఉండదు. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, జ్ఞానదంతాలు తీయడంలో నిష్ణాతులు వాళ్ళు. వాళ్ళతో తీయించుకుంటే కేవలం 10-15 నిమిషాల్లోనే పళ్ళు తీసేస్తారు. మీ ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇతర అలవాట్లు కానీ, లేకపోతే ఆహారపు అలవాట్లు, ఇవన్నీ దంతా చిగుర్ల సమస్యలకి దారితీయచ్చు అంటారా? అయితే కొన్ని సందర్భాల్లో ఇతర ఆరోగ్య సమస్యలకు వాడే మెడిసిన్స్ కూడా, డ్రగ్స్? ఎస్, డెఫినెట్ గా ఎస్ అండి. ఇప్పుడు చాలా మంది బీపీ మందులు వాడుతుంటారు, కొంతమంది సీజర్స్ అంటే ఫిట్స్ ఉంటాయి, వాళ్ళు మందులు వాడుతుంటారు. ప్రెగ్నెన్సీలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అప్పుడు కొన్ని మందులు వాడుతుంటారు. అలాగే స్మోకింగ్ చేస్తుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, పాన్లు, గుట్కాలు, వక్కపళ్ళు తింటుంటారు. ఇవన్నీ కూడా మన పళ్ళ ఆరోగ్యం పైన, చిగుళ్ళ ఆరోగ్యం పైన చాలా వరకు ప్రభావం కనపడుతుంటుంది. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ త్వరగా రావడానికి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వస్తే ఏమైంది, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అంత ఇంపార్టెంట్ కదా, పళ్ళు గట్టిగా ఉంటే చాలు కదా అనుకుంటారు. కానీ పళ్ళు గట్టిగా ఉండాలన్నా, జీవితకాలం ఊడిపోకుండా ఉండాలన్నా మనకుండే చిగురు హెల్దీగా ఉంటేనే అది సాధ్యం. ఇప్పుడు చూడండి, చాలా మందికి నెత్తురు కారుతుంటది, బ్రష్ చేస్తుంటే ఉమ్మినప్పుడు నెత్తురు కారుతుంటది, చిగుళ్ళు మెత్తబడిపోయి ఉంటాయి, చిగుళ్ళకి చీమ్ బట్టి ఉంటుంది, పళ్ళ మధ్యన సందులు వస్తుంటాయి. ఇవన్నీ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ యొక్క సిమ్టమ్స్. అవి జరిగినప్పుడే డాక్టర్ దగ్గరకు వచ్చి ఆ ఇన్ఫెక్షన్ మీరు తీయించేసుకుంటే పళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మీ పళ్ళు జీవితకాలం ఉండిపోతాయి. అలా కాకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఫస్ట్ చిగురు ఇన్ఫెక్షన్ గా స్టార్ట్ అయింది, పళ్ళకి సంబంధించిన ఎముక ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయిపోయి మీ పళ్ళు త్వరగా ఊడిపోవడం, కదిలిపోవడం లాంటివి కనపడతాయి. ఇప్పుడు ఇదే సమస్య ఎక్కువగా సిగరెట్ కాల్చే వాళ్ళల్లో కానీ, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, 2 పూట్ల బ్రష్ చేయని వాళ్ళు, రాత్రిపూట పనిచేసే వాళ్ళు, ప్రెగ్నెంట్లుగా ఉండే ఉమెన్, కొన్ని బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ కి మందులు వాడేవాళ్ళు, ఫిట్స్ ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇలాంటి చిగురుకి సంబంధించిన ఇన్ఫెక్షన్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. నోరు దుర్వాసన రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళందరిలో కూడా పళ్ళు త్వరగా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. కానీ మీరు తగిన టైంలో కేర్ తీసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకున్నా, ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకున్నా ఎవరికి పళ్ళు ఊడిపోవు, నోరు దుర్వాసన రాదు, మన అందంగా నవ్వే అవకాశాన్ని ఎప్పటికీ పోగొట్టుకోము. ఎటువంటి సమస్యలున్నా చక్కగా అందంగా నవ్వచ్చు. ఎన్ని సమస్యలున్నా ఒకేసారి ట్రీట్మెంట్ చేసుకోవడం అనే సమస్య చాలా మందిలో కనపడుతుంది. ఒకసారి పే చేయలేరు. కానీ సమస్యలు చాలా ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి, హెల్త్ కి సంబంధించి ఉంటాయి. వీళ్ళందరికీ కూడా పార్థ డెంటల్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది.
ఈఎంఐ ఫెసిలిటీ అంటే మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. 0 ఇంట్రెస్ట్ ఉండదండి. సో ఇది కానీ మీకు ఉపయోగపడితే దీన్ని యూజ్ చేసుకొని మీరు హెల్తీగా అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. ఒక కాల్ చూద్దామండి. జాస్మిన్ గారు, హలో. హలో జాస్మిన్ గారు చెప్పండి. నా ఏజ్ వచ్చి 70. నాకు పిచ్చి పన్ను ఉంది. దానికి హాస్పిటల్కి వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. ఇది మంచిదేనా అని? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మంచిదే అమ్మా, చేయించుకో, తగ్గిపోతుంది నీకు. వెరీ గుడ్. సో జాస్మిన్, పిప్పి పన్ను ఉంది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే నీకు పిప్పి పన్ను అయింది కదా. పిప్పి పన్ను అంటే పన్ను లోపల ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల నీ పన్నులో అంత పెయిన్ వస్తుంది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పన్ను లోపటి నుంచి నీ పంటికి రూట్స్ ఉంటాయి, ఆ రూట్ నుంచి క్లీన్ చేసి పైన క్యాప్ పెడతారు, అంటే తొడుగేసేస్తారు. అప్పుడు మీకు ఆ పెయిన్ తగ్గిపోతుంది. పక్క పళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా, పాకకుండా ఆగిపోతుంది. మళ్ళీ అదే పన్నుతో నమిలి తినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. జాస్మిన్, కంఫర్టబుల్గా చేయించుకో. చాలా మంది పిప్పి పళ్ళు అనే సమస్యతో బాధపడుతుంటారు. పిప్పి పళ్ళు అంటే ఏంటి? పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళల్లో రంధ్రాలు పడడం, బాగా పెయిన్ రావడం, పంటికి చీమ్ పట్టడం. దీన్నే మనం జనరల్ వాడుక భాషలో పుచ్చిపోయిన పళ్ళు. ఈ మధ్య కాలంలో పిప్పి పళ్ళ సంఖ్య, పిప్పి పళ్ళతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తినడం, రాత్రిపూట బ్రష్ చేసుకోకపోవడం. ఒకవేళ నిజంగా ఎక్కడైనా ఒక పనులో ఒక చిన్న రంధ్రంలో ఏర్పడినా దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం లాంటివి చేయడం వల్ల 4-5 పళ్ళు పాడు చేసుకుని డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అలా చేయకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బ్రష్ చేసుకున్నప్పుడు అద్దం చూసుకుని బ్రష్ చేసుకుంటే పళ్ళల్లో నల్లటి మచ్చలు పడినా, రంధ్రాలు పడినా ఆ సమయంలో డాక్టర్ దగ్గరికి వస్తే ఆ సమయంలో ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు కూడా కేవలం ఒక 10 నిమిషాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఆ రంధ్రాన్ని క్లోజ్ చేస్తారు అంతే, ఇన్ఫెక్షన్ తీసి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. లేదు రంధ్రం బాగా పెద్దగా అయింది, పెయిన్ ఎక్కువ వస్తా ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు లేజర్స్ వాడటం వల్ల 95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము. మళ్ళీ మీ పన్ను నార్మల్ అయిపోతుంది, మీ పన్ను పీకకుండానే మీకు మిగిలిపోతుంది. మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీ శాశ్వత దంతాలను పోగొట్టుకుంటారు, నోరు దుర్వాసనతో బాధపడతారు, పక్క పళ్ళకి ఇదే వ్యాధి సోకి అవన్నీ కూడా పాడైపోతాయి. చీమ్ పట్టడం, గడ్డలు కట్టడం లాంటివి జరిగి ఆ ఇన్ఫెక్షన్ అంతా అనవసరంగా మీరు లోపల శరీరంలో కూడా తీసుకుంటుంటారు. సో చిన్న సమస్యని నెగ్లెక్ట్ చేయడం వల్ల పెద్ద సమస్యగా మారిపోతుంది. కడప నుంచి మాధవి గారు. మాధవి గారు, అవునండి. మాధవి గారు చెప్పండి, మీకు వస్తున్నారండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మాధవి గారు, చెప్పండి. మేడం, నాకు ఎందుకో ఈ మధ్య నాకు అనిపిస్తుంది నోట్లో స్మెల్ వస్తున్నట్టు, కానీ పళ్ళు బాగా తెల్లగానే ఉంటాయి. ఎందుకు అనిపిస్తుంది? కాబట్టి ఫ్రీగా ఉండలేకపోతున్నాను. దీంతో పాటు స్త్రీలలో కొంచెం గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పురుషులతో పోలిస్తే. అండ్ స్త్రీలలో ఎలా ఉంటాయి అసలు నోటి ఆరోగ్యం అనేది? ఎస్ ఇప్పుడు క్వశ్చన్ మాధవి గారు అడిగినట్టే. అమ్మ, మీకేంటంటే పళ్ళు తెల్లగా ఉన్నాయి, పేర్చినట్టున్నాయి, కానీ స్మెల్ వస్తూ ఉంది, ఉమ్మి అతుక్కుంటున్నట్టు అనిపించడం, ఇలాంటివన్నీ కనపడతాయి కదా. అది చిగురులో వ్యాధమ్మ. ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా 2 డెలివరీల తర్వాత బాధపడే సమస్య ఇది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆడవాళ్లలోనే ఎక్కువ ఎందుకు జరుగుతుంది అంటే, డెలివరీలు అయినప్పుడు, బిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు, మెనోపాస్ దశలోని హార్మోన్ల హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి శరీరంలో. ఇంట్లో ఒత్తిడి, బయట ప్రొఫెషనల్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండవు. సో వీళ్ళన్నిటి వల్ల చిగురులు బలహీనపడి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇప్పుడు మీకు కూడా అలానే చిగురు లోపల ఇన్ఫెక్షన్ అయిందండి, అది బయటికి కనపడదు. మీరు బ్రష్ సరిగా చేసుకుంటుంటారు, మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు, నైట్ బ్రష్ చేసుకుంటారు, చిగురు లోపల ఉండే ఇన్ఫెక్షన్ ని మీరు తీయలేరు కాబట్టి మీకు స్మెల్ వస్తూ ఉంది. అమ్మ, ఒక్కసారి క్లీనింగ్ చేయించుకోండి. చాలా ఈజీగా మామూలు పళ్ళని క్లీన్ చేసినట్టే చిగురును కూడా క్లీన్ చేస్తారు. దానికి లేజర్ వాడతారు. దాంతో వెంటనే మీ నోరు దుర్వాసన ఆగిపోతుంది. లోపల ఇన్ఫెక్షన్ చిగురు నుంచి పంటిని పట్టుకునే ఎముక వరకు పాకకుండా మనం పూర్తిగా ఆపేయచ్చు చిన్న ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల. సో నెగ్లెక్ట్ చేయొద్దు మాధవి, చాలా చిన్న ఏజ్ లో కనపడుతుంది. కడుపులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి వెళ్ళి కలిసి ఆ ట్రీట్మెంట్ వెంటనే చేయించుకోండి. నోరు దుర్వాసన వెంటనే ఆగిపోతుంది. అలాగే చిగుర్ల వ్యాధుల్లో కూడా ఇలా నేను చెప్పినట్టు చిగురులోంచి బ్లడ్ వచ్చే వాళ్ళన్నా, చిగుర్లకు చీమ్ పట్టే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా ఉన్నాయి. చాలా వరకు కూడా మీరు వెంటనే రాగలిగితే కేవలం క్లీనింగ్ ద్వారా, లేజర్ ద్వారానే ఇన్ఫెక్షన్ ఆపేయవచ్చు. లేదు బాగా పై స్థాయి ఇన్ఫెక్షన్ ఉంది, బాగా గడ్డలుగా చీమ్ పట్టింది, పాచి పట్టిపోయింది, పళ్ళు కదిలిపోతున్న దశలో కూడా అన్ని పీకేవలసిన అవసరం లేదండి. ఎక్కడైతే జబ్బు పడ్డ పళ్ళు ఉన్నాయో అవి మట్టికే తీసేసి ఆరోగ్యంగా ఉండే పళ్ళని మనం చిగుర్ల యొక్క ట్రీట్మెంట్ చేయడం వల్ల కాపాడొచ్చు, మళ్ళీ గట్టిపరచచ్చు. ఎక్కడైతే పళ్ళు పోయినా అక్కడ ఎఫెక్టివ్ కృత్రిమ దంతాలు పెట్టచ్చు. సో ఇలా నోట్లో రకరకాల సమస్యలు పెట్టుకుని చాలా మంది ఉంటారు. అవి
నెగ్లెక్ట్ చేయడం వల్ల చిగురు పళ్ళు పోతే మళ్ళీ కృత్రిమ దంతాలు పెట్టుకోవచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరంలోకి తీసుకుని మీ గుండెకి సంబంధించిన జబ్బు వచ్చింది అనుకోండి, దానికి ఏం చేస్తారు? ఎంత పెద్ద ట్రీట్మెంట్ వరకు వెళ్తుంది. బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ వచ్చింది అనుకోండి, అది ఎంత వరకు దారితీస్తుంది. అలా కొంచెం దూరం ఆలోచించి చిన్న చిన్న చికిత్సలు సరైన టైంకి చేయించుకోవడం ద్వారా మనం చాలా పెద్ద ప్రమాదాలను తప్పించుకోవడమే కాకుండా నమిలి తినచ్చు, రోజు తినే ఆహారాన్ని ఆస్వాదించవచ్చు, అందంగా నవ్వచ్చు, చక్కగా మాట్లాడచ్చు, మన చర్మంలో ముడతలు పడకుండా ఎక్కువ కాలం అందంగా యంగ్గా కనిపించవచ్చు. ఇవన్నీ కూడా కేవలం నోట్లో 28 పళ్ళని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుంది. సో సింపుల్ ఇట్ ఈస్. ఇన్ని సమస్యలు ఉన్నాయి, దేనికన్నా కనెక్ట్ అవుతున్నారు, మాకు హెల్ప్ కావాలి అంటే పార్థ డెంటల్ కి 61 బ్రాంచ్లు ఉన్నాయి. ఏ బ్రాంచ్ కైనా రావచ్చు. అన్ని బ్రాంచ్ల్లో కూడా డాక్టర్లు ఫ్రీగానే చూస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు, సమ్మర్ క్యాంపెయిన్ కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000. మీకు ఇంట్రెస్ట్ అయితే, మా హెల్ప్ కావాలి అనుకుంటే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లాస్ట్ గా షార్ట్ అండి, అంటే ఆల్రెడీ మే అయిపోయింది, అంటే హాలిడేస్ అయిపోవచ్చేసింది. ఈ ఫ్యూ డేస్ లో డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ క్లిప్స్ కానీ బ్రేసెస్ ట్రీట్మెంట్ పిల్లలకి ప్లాన్ చేసుకోవచ్చు? డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి. చాలా మంది క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు ఉండే వాళ్ళందరూ కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి పిల్లలకి అనే డౌట్ ఉంటుంది పేరెంట్స్ అందరికీ కూడా. 12 years వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అడ్వాన్స్డ్ క్లిప్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఫెయిల్యూర్స్ ఉండేవి, ఇప్పుడు 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది కేవలం చిన్న బిడ్డలకి మాత్రమే కాదు, 20లో 30లో 40లో ఉండే వాళ్ళకి కూడా క్లిప్పులు పెట్టగలుగుతున్నాము. మీ ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయింది అనేది కూడా తెలియకుండా ఉంటుంది. అస్సలు పెయిన్ ఉండదు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకర్లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్పులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఎత్తు పళ్ళని, వంకర పళ్ళని, పళ్ళ మధ్యన సందుల్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే క్లిప్స్ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకోవడం డెఫినెట్ గా తప్పలేదు. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంతా చిగుర్ల సమస్యలను ముందుగానే గుర్తిస్తే ఎలాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ని దూరంగా ఉంచడమే కాకుండా ఆరోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచవచ్చు. అండ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి వచ్చాయి, అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, క్లిప్పుల ట్రీట్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి.